ఓకే రైట్. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరు కుంభరాశి కిందికి వస్తారు. వీరి ఆదాయము 14, ఖర్చు కూడా 14, రాజపూజ్యము 6, అవమానము 1. వీరికి గురువు అర్ధాష్టమంలో ఉన్నారు. అలాగే శని, ఏలినాటి శని, అలాగే కేతువు అష్టమంలో ఉన్నారు. గత సంవత్సరం ఏ విధంగా ఉందో కుంభరాశి వారికి ఈ సంవత్సరం అదే విధంగా ఉండడమే కాకుండా ఇంకా కొద్దిగా అధికంగా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క ఆరాధన, శనేశ్వరుడు యొక్క ఆరాధన ప్రతి శనివారం ఖచ్చితంగా చేయవలసిందే. గురువారం కూడా చేయవలసిందే. కేతువు శనికి సంబంధించిన వాడు, శనివారం రోజున కేతుకు కూడా ఆరాధన చేయవలసిందే. అలాగే వీరి ఆదాయం ఎంతుందో ఖర్చు కూడా అంతే ఉంది, 14. వీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు కూడా వారికి కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా లోటు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే చాలా చాలా జాగ్రత్తలు కూడా వహించాలి. నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్త ఉన్నారు కుంభరాశి వారు. మౌనమే వజ్రాయుధం అన్నట్టుగా ఉండాలి. బంధుమిత్ర సోదరుల సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి మౌనమే వజ్రాయుధం. అలాగే ఏదైనా కొనుగోలు విషయంలో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అపరిచితుల్ని అస్సలు నమ్మరాదు. అలాగే ఎంత స్నేహితులైనా సరే, ఎంత ఆప్తమిత్రులైనా సరే, వారు ఏదైనా కొనుక్కుంటున్నారంటే, వారు ఏదైనా అప్పు చేస్తున్నారంటే కనుక ఆ విషయాల్లో తలదూర్చొద్దు. సాక్షి సంతకాలు అస్సలు కూడా పెట్టవద్దు. రుణాలు చేయవలసినటువంటి అవసరం వస్తుంది. అది ఎంత మేరకు అవసరమో రుణం అంతే తీసుకోవాలి. అంతకు మించి స్థాయికి మించి రుణాలు అస్సలు తీసుకోకూడదు. గృహంలో శుభకార్యాలు అవుతాయి, కానీ ధనము నీళ్ళలా ఖర్చు అవుతుంది. ధనం ఖర్చు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి గడ్డు పరిస్థితి అన్నట్టుగా ఉంది. పని ఒత్తిడి చాలా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి కూడా చాలా ఉంటుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రమే. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం నిరాశ అన్నట్టుగా ఉంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారు వారు అలాగే ఈ సంవత్సరం అదే సంస్థలో కొనసాగిస్తే కనుక చాలా చాలా మంచిది. వేరే కంపెనీకి అధిక జీతానికి వెళ్దామని చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ జాబ్ కన్ఫామ్ అయితేనే వెళ్ళండి. గాలి మాటలు విని వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం అవుతుంది, అక్కడ ఉద్యోగం అవుతుంది కదా. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అన్నట్టుగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా గడ్డు కాలమే. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రజల్లో తిరగాలి. సమయం దొరికింది. సమయం దొరికినప్పుడు ప్రజల్లో తిరిగి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి, కష్టపడాలి. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక అపజయం అనేది తప్పదు. అలాగే నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వెన్నంటే ఉండేవారు కూడా వారు మీకు దూరం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం రాజకీయ నాయకులు కూడా భగవన్నామపాలన చేస్తూ సైలెన్స్గా ఉంటే చాలా చాలా మంచిది. అలాగే కళాకారులు, సినీ ఇండస్ట్రీ, మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింటింగ్ మీడియా వీళ్ళ విషయానికి వస్తే కనుక వీరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడిగి వేయాలి. సినీ రంగంలో అవకాశాలు అంతంత మాత్రమే. అవకాశాలు వచ్చినా కూడా ఏదో చిన్న చిన్న అవకాశాలు రావచ్చు. ఆ వచ్చినటువంటి అవకాశాలు మీ స్థాయిని బట్టి రాకుండా చిన్న అవకాశాలు రావచ్చు. ఆ చిన్న అవకాశాన్ని పెద్ద అవకాశంగా భావించి సద్వినియోగపరుచుకుంటే కనుక చాలా చాలా మంచిది. మంచి పేరు కూడా గడిస్తారు కూడా. సినిమాలు తీసేటువంటి వారు పెద్దవారి యొక్క సూచనలు జాగ్రత్తలు పాటించి సినిమా తీయాలి.
పనులు ఆలస్యంగా కూడా జరుగుతాయి. మీ కింద పనిచేసేటువంటి టెక్నీషియన్స్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. మీకు చెప్పినటువంటి పనులు ఆలస్యంగా కూడా కావచ్చు. నటీనటులకు అవకాశాలు అంతంత మాత్రమే. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక మంచిది. అవార్డులు రివార్డులు రావడం చాలా చాలా కష్టం ఈ సంవత్సరం. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంది. లాభాలు ఎంతో, నష్టాలు కూడా అంతే. ప్రజల్లో మీ వ్యాపారం యొక్క ఆదరణ తగ్గుతుంది. మీ వ్యాపారం పైన లేనిపోని నిందలు వేసే వాళ్ళు కూడా, మీకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు చాలా చాలా ఆచితూచి అడుగులు వేస్తేనే వారికి బాగుంటుంది. భూమి కొనుగోలు విషయంలో 4 సార్లు ఆలోచించి భూమిని కొనాలి. లేదంటే కనుక కోర్టు సమస్యలు వస్తాయి. కొన్న తర్వాత డబ్బులు కూడా పోతాయి. అనేక సమస్యలలో ఇరుక్కుంటాం. అలాగే భవన నిర్మాణ రంగంలో ఉత్పత్తి జరిగేటుంటాయి కదా, ఆ కార్మికులే కానీ, ఆ ఫ్యాక్టరీ యజమానులే కానీ వారికి కొద్దిగా పర్వాలేదు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మాత్రం మొండి పద్దులు చాలా చాలా ఉంటాయి. వాటిని ధైర్యం చేసి ముందుకు వెళ్ళి మనం ఏదైనా గట్టిగా మాట్లాడుకుని గొడవలు కూడా ఈ అవకాశాలు, ఆ గొడవలు కాస్త పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక రైతులు వేసినటువంటి ప్రతి పంట అంతంత మాత్రంగానే చేతికి అందుతుంది. దళారులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దళారుల చేతిలో మోసం పోవద్దు. పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవాలి. రుణాలు చేయవలసిన అవసరం కూడా వస్తుంది. గృహంలో శుభకార్యాలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతాయి. అలాగే కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక జవాన్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి క్షణం వారి దృష్టి ఒక డేగ కన్నులా ఉండాలి శత్రువుల పైన. అలాగే ఎంతో కష్టపడితే కానీ వారికి అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశాలు దొరుకుతాయి. గృహంలో శుభకార్యాలు అంతంత మాత్రంగానే జరుగుతాయి. ఒక్కో సమయానికి అప్పు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. అయినా సరే కష్టపడి అప్పుని తీర్చేస్తారు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులకు కూడా గురుబలం అంతంత మాత్రంగానే ఉంది. వీరి యొక్క చదువు పక్కదోమన పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర వ్యాపకాలపై దృష్టి మరలే అవకాశం కూడా ఉంది. అలాగే చెడు స్నేహాలు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు వీరిపైన దృష్టి పెట్టాలి. విదేశాలలో చదువుకోవాలన్న సంకల్పం వీరికి ఫలించడం కష్టమే. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కోచ్ యొక్క అనుగ్రహం కూడా లేదు, అంటే గురుబలం. అలాగే ప్రభుత్వం యొక్క అండదండలు కూడా అంతంత మాత్రమే శని బలం వల్ల. అలాగే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కేతువు వల్ల. జాగ్రత్తగా ఉండాలి. వీరు చాలా కష్టపడి ఈ సంవత్సరం అంతా కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా మంచిది. అయినా పోటీ రంగంలో ఉన్నాం కదా మనం, ప్రతి ఒక్కరికి పోటీ అనేది కూడా ఇవ్వాలి. అవార్డులు రివార్డులు రావడం కష్టమే. జాతీయ అలాగే రాష్ట్ర జాతీయ జట్టుల్లో స్థానం పొందడం కూడా కష్టమే. మొత్తం మీద ఈ రాశి వారిని పరిశీలిస్తే కనుక గురువు, శని, కేతు వీరి యొక్క ప్రభావం చాలా చాలా ఉంది. ప్రతి గురువారం శనివారం నవగ్రహ ఖచ్చితంగా చేయాలి. గురువారం గురువు బృహస్పతిని ఆరాధించి అక్కడే ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారు కానీ, లేదా శివుడే కానీ, మేధా దక్షిణమూర్తి కానీ, లేదా శ్రీ లక్ష్మీ హయగ్రీవుల వారు దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటే కనుక వెళ్ళి దండం పెట్టుకోండి. ఆ దేవుల యొక్క స్తోత్రాలు ఏవైనా సరే పారాయణ చేయండి. వీలేదగిన అభిషేకాలు చేయించండి. గురువారం రోజున ఆవుకు ఏదైనా అరటి పండ్లే కానీ గడ్డి కానీ వేయండి తినడానికి. గోమాత సేవ కూడా ఎంతో విశేషమైనటువంటిది. అలాగే శనివారం రోజున నవగ్రహాలు ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం, అలాగే కేతు కూడా అర్చన, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజనే కానీ, లేదా తెల్ల జిల్లేడు పుష్పాలతో, లేదా నీలిరంగు పుష్పాలు జిల్లేడు పుష్పాలు కూడా వాటితో అర్చనే కానీ, లేదా సింధూరం స్వామివారికి పూజించడమే కానీ ఇలాంటి సేవలు. అలాగే శివుడికి అభిషేకం, అలాగే శివాలయంలో నందీశ్వరుడి దగ్గరైనా కానీ శివాలయంలో కానీ నువ్వుల నూనెతో దీపారాధన నలుపు బత్తులతో చేస్తే కనుక శని ప్రభావం తగ్గుతుంది. అయినా సరే శని ప్రభావం తగ్గలేదని కనుక శనీశ్వరుడి యొక్క జపము, అలాగే కేతువు కూడా శనివారం సంబంధించిన వారే. రాహు మంగళవారం అయితే కేతువు
శనివారం సంబంధించిన వాడు శనివారం రోజున శనికి కేతువు జపాలు, అలాగే క్షీరతర్పణం, అలాగే హోమము, ఆ తర్వాత దానము, ఆ జపాలు చేసినటువంటి బ్రాహ్మణులు, హోమాలు చేసిన బ్రాహ్మణులకు అందరికీ కూడా భోజనం పెట్టించి వారిచే ఆశీర్వాదం పొందితే కనుక ఈ కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతాయి. హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవా హర.